హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ పుష్ప 2 మూవీ ఇంకొక 10 డేస్ కూడా లేదు రిలీజ్ అవ్వడానికి. అప్పటికి కొన్ని వివాదాల్లో అయితే చిక్కుకుంటూ ఉంది సార్. మనం ఒకటి చెప్పుకోవాలి, దేవిశ్రీ ప్రసాద్ గారిది మొన్న స్టేజ్ పైన ఆయన ప్రొడ్యూసర్స్ పైన అసంతృప్తి వ్యక్తం చేయడం ఒకటి, అండ్ అంబటి రాంబాబు గారు దీన్ని పొలిటికలైజ్ చేసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి దీన్ని కూటమి ప్రభుత్వం ఆపడానికి ప్రయత్నిస్తుందని చెప్పేసి ఆయన స్టైల్లో ఒకటి చెప్పేశారు. అంటే ఈ వివాదాలు సినిమా పైన ఏమన్నా ప్రభావాన్ని చూపిస్తుంటాయా? అసలు మీరేం చెప్తారు సార్ ఈ ఇష్యూ గురించి? పుష్పకు సంబంధించి ఏదో ఒక వివాదం రోజు రోజుకి వస్తూనే ఉంది. ఇప్పుడు కొత్తగా 2 రకాల వివాదాలు కనిపిస్తాయి. ఒకటేమో పుష్ప టీంలోనే ఉండే విభేదాలు బయటకు వచ్చాయి. చెన్నైలో సౌత్ ఇండియాలో అంటే నార్త్లో బీహార్ అదంతా అయిపోయినాక సౌత్లో చెన్నైలో మీటింగ్ పెట్టారు. ఆ మీట్లో దేవిశ్రీ ప్రసాద్ స్టేజ్ మీదనే ఓపెన్గా ప్రొడ్యూసర్ల మీద తన అసంతృప్తి ఎక్స్ప్రెస్ చేశాడు. సో అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కూడా. దేవిశ్రీ ప్రసాద్ మార్చేసి అంటే బీజిఎంకి ఇంకొక ఇద్దరిని తీసుకొచ్చారు. తమన్ కావచ్చు, ఇటు కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ని. దానివల్ల దేవిశ్రీ ప్రసాద్ అసంతృప్తి ఉన్నాడు అనే వార్తలు అప్పుడు గతంలో కూడా వచ్చాయి. ఇప్పుడు దానికి ఊతమిస్తూ ఈయన మాటలు కనిపిస్తున్నాయి. ఈయన స్టేజ్ మీదకి రాగానే రవిశంకర్ సార్ నేను కాస్త ఎక్కువ మాట్లాడతానని చెప్పి ఆయన రవిశంకర్ని, అంటే ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్లో రవిశంకర్ నవీన్ ఇద్దరు ప్రొడ్యూసర్లు. రవిశంకర్ని అడ్రస్ చేస్తాను మాట్లాడాడు ఆయన. నేను టైంకి నాకు వాళ్ళు నా మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది, కంప్లైంట్స్ కూడా ఉంటాయి. అయితే ప్రేమ కంటే కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. అది ఎందుకో నాకు అర్థం కాదు. నేను టైంకి పాట ఇవ్వనని, టైంకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వనని, టైంకి రానని, స్టేజ్ మీద కూడా ఇప్పుడు టైమింగ్ కరెక్ట్గా లేదని, రాంగ్గా వచ్చానని ఎలాగంతా వాళ్ళు అనుకుంటున్నారు. అదంతా అబద్ధం. నేను అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తాను, టైంకి అన్నీ ఇస్తాను. నా మీద అలాంటి కంప్లైంట్లు పెట్టుకోకండి. ఏదన్నా ఉంటే పర్సనల్గా కాదు ఓపెన్గానే అడగాలి అనేది మాట్లాడాడు. తర్వాత అల్లు అర్జున్ ఉద్దేశించి పుష్ప 2లో ఉండే ట్రైలర్లో డైలాగ్ ఈయన చెప్పాడు, ఏదైనా మనం అడిగి తీసుకోవాలి, అది నిర్మాతల పేమెంట్ అయినా స్క్రీన్ మీద క్రెడిట్ అయినా అన్నాడు. అంటే నిర్మాతల పేమెంట్ ఈయనకి సరిగా రాలేదా, స్క్రీన్లో ఈయనకి టైటిల్ కరెక్ట్గా ఇవ్వలేదా? ఎందుకంటే మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చారు మ్యూజిక్ డైరెక్టర్లు కాబట్టి ఈయనకి ఆ మేరకు తగ్గిపోతుంది కదా. మామూలుగా అయితే బ్యాక్గ్రౌండ్ స్కోరు కంప్లీట్గా మ్యూజిక్ అనేది ఒకే పేరు వస్తుంది, కానీ పాటలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్లకి వేరే వాళ్ళని పెట్టినప్పుడు వాళ్ళ పేర్లు కూడా వస్తాయి. సో మరి నా క్రెడిట్ నాకు ఇవ్వలేదు కాబట్టి నేను అడిగి తీసుకోవాలి అన్న ఒక అసంతృప్తి కనబడుతుంది. ఇది అంటే మామూలుగానే దేవిశ్రీ ప్రసాద్ ఏంటంటే ఈజ్ నోన్ ఫర్ ఓపెన్గా ఉండడం, క్యాండిడేట్గా మాట్లాడడం. అది అతనికి ఎప్పటి నుంచో ఉంది. మనకి గతంలో కూడా మన లెజెండ్ అప్పుడు కూడా, లెజెండ్ సినిమా అప్పుడు బోయపాటి శ్రీనివాసు స్టేజ్ మీద నేను ఇట్లా ఆయన నిద్రపోకుండా 13 రోజులు నిద్రపోనీయకుండా చేసి బ్రహ్మాండమైన మ్యూజిక్ తీసుకున్నానంటే అక్కడికక్కడే ఇచ్చిపడేశాడు ఇతను. నువ్వు నిద్రపోకుండా నన్ను చేయడం ఏంటి, నువ్వు నా దగ్గర పిండుకోవడం ఏంటి, నేనేమో నా పాలు పిండుకోవడానికి, నన్ను ఎవరు పిండుకోవాల్సిన అవసరం లేదు, నన్ను ఎవరు నిద్రపోనీయకుండా చూసుకోవడం అవసరం లేదు, నాకు ఒక పని అప్పచెప్తే నేను నిద్రపోకుండా చేస్తాను, ఎవరి మాట కూడా నేను విన్ను అనేది గట్టిగా ఇచ్చుకున్నాడు. అంటే చాలామంది డైరెక్ట్లు ఏం చేస్తుంటారంటే జనరల్గానే నేను ఆయన దగ్గర మంచి క్వాలిటీ వర్క్ తీసుకున్నాను, యాక్టర్ దగ్గర బ్రహ్మాండంగా వర్క్ తీసుకున్నాను ఇది మాట్లాడుతుంటారు. మరి రివ్యూలు రాసేటప్పుడు కూడా డైరెక్టర్ మంచి వర్క్ తీసుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ నుంచి, ఆయన ఇచ్చాడనే కంటే ఈయన తీసుకున్నాడని క్రెడిట్ ఎక్కువ పోతుంది. అది కొంతవరకు వాస్తవం కూడా. ఎందుకంటే మనం ఇప్పుడు రాజమౌళి లాంటి వాళ్ళని చూస్తాం, కాంప్రమైజ్ అవ్వకుండా మళ్ళీ రీషూట్లు చేయడం, మళ్ళీ చిన్న కెమెరా వైపు నుంచి మిస్టేక్ ఉన్నా కూడా మళ్ళీ చేయడం, ఇవన్నీ చేస్తారు. ప్రతి ఒక్కరు ఎర్రేజ్ హ్యూమన్ అనే సామెత ఉంది. తప్పు చేయడం అనేది మానవ నైజం. కాబట్టి అదొకటి. రెండోది, మనకు నచ్చినట్టుగా అవతలవాడు ఇవ్వకపోవచ్చు, టూను మనకు నచ్చిన టూని ఇవ్వకపోవచ్చు. టూని ఇచ్చినా కూడా దాని కంపోజిషన్ కానీ బీజిఎమ్స్ కానీ మనకు నచ్చినట్టుగా లేనప్పుడు మళ్ళీ డైరెక్టర్ వెంటబడి చేయించుకుంటారు. అదే చెప్తారు, నేను ఆయన నిద్రపోనివ్వలేదని పాజిటివ్గా చెప్పాడు తప్ప నెగిటివ్. కానీ తనకి అది కూడా కోపం వచ్చింది. అంటే తనని ఎవరైనా క్రిటిసిజం చేసినా లేకపోతే తన గురించి తక్కువ చేసినట్టు అనిపించినా ఇతను తట్టుకోలేడు. కాకపోతే పుష్ప ముందు నుంచి కూడా పుష్ప 2కి సంబంధించి అనేక విభేదాలు వచ్చాయి. ఫస్ట్లో ఏంటంటే ఆల్రెడీ పుష్ప 1 తీసినప్పుడే 10% పుష్ప 2 కూడా తీశారు. కానీ
ఆ సినిమా రెస్పాన్స్, దాని మీద వచ్చిన విమర్శలు అవన్నీ రివ్యూస్ చూసిన తర్వాత సుకుమార్ దాన్ని ఆ 10% పక్కన పెట్టి మళ్ళీ ఫ్రెష్గా తీశాడు. దానివల్ల ఖచ్చితంగా ప్రొడ్యూసర్ల మీద భారం పడుతుంది. ఈ మధ్య ఏమైందంటే ఇటువంటి పాన్ ఇండియా సినిమాలకి ప్రొడ్యూసర్లకు వాసిపోతుంది. అది ఆడి డబ్బులు వస్తే ఓకే, రాకపోతే ఏమవుతుందంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. డైరెక్టర్లు కూడా పాన్ ఇండియా అనేసరికి ఒక రకంగా రాజమౌళిని ఇది అలవాటు చేశాడు. మళ్ళీ కంప్లీట్గా రీషూట్ చేయించడం, షెడ్యూళ్ళు రీషూట్లు. ఈ రీషూట్ల వల్ల ఏమవుతుందంటే ఆర్టిస్టులు అందరు డేట్లు దొరకవు. దాంతో వాళ్ళు కూడా డేట్లు ఎక్కువ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు రెమ్యునరేషన్ పెంచేస్తారు. ఇలా ఓవరాల్ కాస్ట్ అనేది ప్రొడ్యూసర్ మీద పడుతుంది. అంటే డైరెక్టర్ క్లారిటీ లేకుండా ఉండడం, లేదా హీరో ముందే స్క్రిప్ట్ అప్పుడే క్లారిటీ లేకుండా ఉండడం. రెండోది వాళ్ళ మీద కూడా ఈ పాన్ ఇండియా ప్రెజర్ పడడం. అంటే ఇప్పుడు బీహార్లో ఉండే వాళ్ళని సంతృప్తిపరచాలి, ఇట్లా సౌత్ చెన్నైలో ఉండే వాళ్ళని అన్ని ఆడియన్స్ని చేయాలంటే వీళ్ళకేవో కొన్ని లెక్కలు ఉంటాయి. అంటే మాస్ ఆడియన్స్కి స్పెషల్ సాంగ్ ఒకటి ఉండాలి, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ ఫైట్ ఉండాలి, ఈ కైండ్ ఆఫ్ గెటప్ ఉండాలి, ఈ కైండ్ ఆఫ్ కామెడీ ఉండాలి, ఇట్లాంటి ఒక ఫార్ములాకి సంబంధించిన కొన్ని ఉంటాయి. దాన్ని పెట్టడానికి ట్రై చేస్తారు. మామూలుగా ఇవన్నీ పెడితే ఆడుతాయంటే చెప్పలేము. ప్రతిదానికి నెససరీ కండిషన్, సబ్సెంట్ కండిషన్ అని రెండు ఉంటాయి. నెససరీ కండిషన్ అంటే ఇది ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు మా సినిమా అంటే ఒక మంచి ఫైటు, ఒక మంచి సాంగు, హీరో మాస్ గెటప్పు, అందరికీ అర్థమయ్యే విధంగా ఒక రూడ్ కామెడీ, ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవి నెససరీ కండిషన్స్. సబ్సెంట్ అంటే ఇది ఈ నెససరీ అనేది సరిపోకపోవచ్చు ఆడడానికి. ఆ సబ్సెంట్ ఏంటో ఎవడికి తెలియదు. అంటే ఈ సినిమా ఎందువల్ల ఆడింది అనే దానికి కొన్ని చెప్పగలరు, కానీ మరి అదే ఎలిమెంట్స్ ఇంకొక సినిమాలో పెడితే ఆడుతుందా చెప్పలేరు ఎవరు. దాన్ని ఏమంటారు, పోస్ట్ ఫ్యాక్టర్ అనాలిసిస్ అంటారు. సినిమా హిట్ అయితే ఒక రకమైన అనాలిసిస్ చేస్తాం, సినిమా ఫ్లాప్ అయితే అదే ఎలిమెంట్సే ఉంటాయి. హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు, దానికి ఇంకొక అనాలిసిస్. కానీ స్క్రిప్ట్ అప్పుడు ఎవడు చెప్పలేడు, మీరు ఈ ఎలిమెంట్స్ పెడితే 100% హిట్ అవుతుందని ఎవడు కూడా చెప్పలేడు. ఒక ఇది వచ్చు అంతే. సో అందువల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆర్టిస్టులకి, డైరెక్టర్కి, లేకపోతే టెక్నీషియన్లకి, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి మధ్య సినిమా క్లాష్ అనేది అనివార్యం. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ బడ్జెట్ ఎక్కువ అవడం వల్ల డబ్బులు ఇవ్వడంలో ఆలస్యం చూపించడం కానీ, లేదా లాస్ట్ పేమెంట్ ఎగ్గొట్టడం కానీ ఇవన్నీ చేస్తుంటారు. మామూలుగా అయితే ఇప్పుడు మ్యూజిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్ ట్రాక్స్ అనేవి డబ్బులు లేకుండా ఇవ్వరు మ్యూజిక్ డైరెక్టర్లు. ఫైనల్ ఇది వాళ్ళే దగ్గర పెట్టుకుంటారు. ఎక్కడైనా అంతే, ల్యాబ్లో అయినంతే. ల్యాబ్లో అన్నీ అయినాక ఫైనల్ మనకి ఇవ్వాలంటే ఫైనల్ పేమెంట్ క్లియరెన్స్ ఉంటే కానీ వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే ఎగ్గొడతారు ప్రొడ్యూసర్లని. సో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇతను మాట్లాడినట్టు మనకు అర్థమవుతుంది. ఏదేమైనా గొడవలు అయితే వాస్తవం అనేది తెలుస్తుంది. ఇక రెండవ అంశం పొలిటికల్ అంశం. యాక్చువల్గా ఇటు పవన్ కళ్యాణ్ అని కాదు, మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య గొడవలు అయితే వాస్తవమైనది బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి ఏమైందంటే ఇటు తెలుగుదేశం, జనసేన వాళ్ళు అల్లు అర్జున్ మీద నెగిటివ్ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. దాంతో అల్లు అర్జున్ని వైసీపీ ఓన్ చేసుకోవడం మొదలుపెట్టింది. సో లేటెస్ట్గా ఇప్పుడు సైలెంట్గా ఉండొచ్చు వైసీపీ వాళ్ళు, కానీ వాళ్ళు ఉండకుండా అంబటి రాంబాబు నిన్న తన్ని అల్లు అర్జున్ని వెనకేసుకొస్తూ అల్లు అర్జున్ని తొక్కేయాలని చూస్తున్నారు, కానీ మీ వల్ల కాదు, ఇవంతా మాట్లాడారు. నిజానికి అల్లు అర్జున్ నిన్ను అడిగాడా మాట్లాడమని, అంటే వాళ్ళు దాన్ని పొలిటికల్గా ఉపయోగించుకోదలుచుకున్నారు. దానికి యాంటీగా వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు పుష్ప 1 వచ్చినప్పుడు జగన్ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టలేదా, స్పెషల్ షోలకి పర్మిషన్లు ఇవ్వలేదు కదా, ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏదో అల్లు అర్జున్కి మేలు చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు అని వీళ్ళు అంటున్నారు. అది వాస్తవమే. ఇక్కడ ఏంటంటే అక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ పాలిటిక్స్ కాబట్టి దాన్ని వాళ్ళు ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తున్నట్టు కనపడుతుంది. ఏదేమైనా పుష్ప 2 మీద దీని ప్రభావం అంతగా పడే అవకాశం లేదు. ఆల్రెడీ అది రికార్డులు క్రియేట్ చేసింది. 11,500 థియేటర్లు వరల్డ్ వైడ్. ఇది ఇప్పటివరకు ఇండియాలో రికార్డు. ఏ సినిమా కూడా ఇన్ని థియేటర్లలో రిలీజ్ కాల, అన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ బిజినెస్ చూస్తే కూడా ప్రీ రిలీజ్ బిజినెస్, థియేటర్కల్ బిజినెస్ 640 కోట్లు, తర్వాత డిజిటల్ 275 కోట్లు, మ్యూజిక్ 65 కోట్లు, శాటిలైట్ 85 కోట్లు, ఓవరాల్గా 1065 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్నారన్నారు. ఇది కూడా రికార్డు. ఆల్రెడీ మనం చూసాము ట్రైలరు ప్రభాస్ అండ్ మన మహేష్ బాబు వీళ్ళ రికార్డులను కూడా బ్రేక్ చేసింది. మొన్న కిస్సిక్ సాంగ్ కూడా రికార్డును బ్రేక్ చేస్తుంటూ వెళ్తుంది. ఆల్రెడీ